దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. గమనించినట్లయితే గనక కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటున్నాడు, దేవుడే నాకు సహాయకుడు అనేసి. దావీదు ఒక రాజుగా ఉన్నటువంటి స్థితిలో దావీదు అంటున్నాడు, దేవుడే నాకు సహాయకుడు అని అంటున్నాడు. మనం చూసినట్లయితే కనుక అనేక మంది వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఎవరిని కూడా పట్టించుకోరు, మనుషులను పట్టించుకోరు, దేవుని కూడా గుర్తించారు. అయితే దావీదును చూడండి, అతడు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు. మనం అనుకోవచ్చు అతను రాజు కదా, రాజుకు కూడా దేవుని సహాయం కావాలంటే నిశ్చయముగా రాజుకు దేవుని యొక్క సహాయము కావాలి. అందుకే ఎలీషా కాలంలో కరువు వచ్చినప్పుడు రాజు అంటాడు, ఆ యెహోవా ఆకాశం కిటికీలు తెరిచినా సరే ఈ కార్యం జరుగున అంటే ఎలీషా అంటాడు, ఈ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది, దాన్ని నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు తృప్తిగా భుజించలేవు అనేసి ఎలీషా అంటాడండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సహాయం అనేది కావాలి. నీ అంతటి నువ్వు ఎంత ప్రయాసపడినా, నీ అంతటి నువ్వు ఎంతగా పారుకులాడినా సరే అది నీకు వ్యర్థంగానే మారిపోతుంది. అయితే దేవుని యొక్క సహాయం అనేది కనుక నీకు తోడై ఉంటే నిశ్చయముగా దేవుని యొక్క సహాయముతో దావీదు రాజ్యములను జయించాడు. అబ్రహాము దేవుని యొక్క సహాయముతో ఆ యొక్క విశ్వాసముతో అతడు నడిచిన దేశం అంతటిని కూడా తన పితరులకు తన తరముల వారికి స్వాస్థ్యముగా ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో రాజ్యాలను జయించారు. దేవుణ్ణి సహాయంగా పెట్టుకొని ఎన్నో కార్యాలను చేశారు. దావీదు కావచ్చు, యెహోషాపాతు కావచ్చు, దానియేలు కావచ్చు, యోసేపు కావచ్చు. ఒకటి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, దేవుడే నీకు దినాన సహాయంగా ఉన్నాడా? నీ మార్గంలో దేవుడు నీకు తోడై ఉన్నాడా? నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉన్నాడా? సహాయం చేస్తున్నాడా? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుడిని సహాయకుడిగా పెట్టుకోకన్నా ఉంటే, స్నేహితుడిగా నువ్వు పెట్టుకోకన్నా ఉంటే, ఇక మీదట దేవునికి సహాయకరమైనటువంటి వ్యక్తిగా పెట్టుకో. నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన్ని నడిపిస్తాడు, కాచి కాపాడుతాడు. దేవుడి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలనైనా దేవా, ఇది మొదలుకొని మీరే మాకు సహాయకుడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.